Next, introduction of the lesson. Diffraction of light at curved surfaces. Introduction. It is a common observation that some people use spectacles for reading. The watch repairer uses a small magnifying glass to see tiny parts of a watch. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, కొంతమందికి కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని చదువుతూ ఉంటారు. అలాగే ఒక వాచ్ రిపేర్ షాప్లోకి వెళ్తే అతను ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని వాచ్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్స్ని చూడటం జరుగుతుంది. హ్యావ్ యూ ఎవర్ టచ్డ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ యువర్ హ్యాండ్? ఎప్పుడైనా మీరు ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని మీ చేతితో తాకారా? హ్యావ్ యూ టచ్డ్ ద గ్లాస్ ఇన్ ది స్పెక్టికల్స్ యూజ్డ్ ఫర్ రీడింగ్ విత్ యువర్ హ్యాండ్? కళ్ళజోడులో ఉన్నటువంటి గ్లాసెస్ని ఎప్పుడైనా మీ చేత్తో మీరు టచ్ చేసి చూసారా? ఈజ్ ఇట్ ఏ ప్లేన్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్? అది టచ్ చేసి చూడండి, కళ్ళజోడుని కానీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని కానీ. అది ప్లేన్ సర్ఫేస్ లాగా ఉందా, కర్వ్డ్ సర్ఫేస్ లాగా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఈజ్ ఇట్ థిక్కర్ ఇన్ ది మిడిల్ ఆర్ ఎట్ ది ఎడ్జ్? అది మధ్య భాగంలో మందంగా ఉందా, లేకపోతే చివరి భాగంలో మందంగా ఉందా అనేది గమనించండి. వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ఏ ప్లేన్ సర్ఫేస్ ఇన్ ది ప్రీవియస్ చాప్టర్. నౌ లెట్ us అండర్స్టాండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. మనం థర్డ్ చాప్టర్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనేది చదువుకున్నాం. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. లెట్ us డూ an యాక్టివిటీ టు అండర్స్టాండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ మీద ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవటం కోసం మనం ఒక యాక్టివిటీని చూద్దాం. ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ఏ కర్వ్డ్ సర్ఫేస్. యాక్టివిటీ 1. దీని మీద క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే, రైట్ అన్ యాక్టివిటీ టు అబ్జర్వ్ ద లైట్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అని అడగచ్చు. డ్రా అన్ యారో of length 4 centimeters using a black sketch pen on a thick sheet of paper. Take an empty cylindrical shaped transparent vessel such as glass tumbler. Keep it on the table. Ask your friend to bring the sheet of paper on which arrow was drawn behind the vessel while you look at it from the అదర్ సైడ్. ఒక థిక్ వైట్ షీట్ని, ఒక చార్ట్ని తీసుకొని దాని మీద బాగా డార్క్గా లావుగా ఒక స్కెచ్ పెన్తో, బ్లాక్ స్కెచ్ పెన్తో 4 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్నటువంటి ఒక యారోని డ్రా చేయండి. చేసి ఒక ఎంటీ సిలిండ్రికల్ షేప్డ్ ట్రాన్స్పరెంట్ వెసల్, అంటే ఒక గాజు గ్లాస్ లాంటి దాన్ని తీసుకొని దాని వెనకాల మీరు గీసినటువంటి ఈ యారోని ఉంచమని మీ ఫ్రెండ్కి చెప్పండి. ఆ గ్లాస్ వెనకాల ఈ యారో పెట్టినప్పుడు మీరు యువతల వైపు నుంచి ఆ యారో ఏ విధంగా ఉంది అనేది అబ్జర్వ్ చేయండి. వాట్ డు యూ సీ? యూ విల్ సీ ఏ డిమినిష్డ్ స్మాల్ సైజ్డ్ ఇమేజ్ ఆఫ్ ది యారో. మీరేం చూశారు? ఒక చిన్న సైజులో ఉన్నటువంటి యారో యొక్క ఇమేజ్ని మీరు చూడడం జరుగుతుంది. ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు ఫిల్ ది వెసల్ విత్ వాటర్. లుక్ ఎట్ ది ఫిగర్ ఆఫ్ యారో ఫ్రమ్ ది సేమ్ పొజిషన్ యాజ్ బిఫోర్. ఇప్పుడు మీ ఫ్రెండ్ని ఆ గాజు గ్లాస్లో వాటర్ పోయమని అడగండి.
ఇందాక ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేశారో అదేవిధంగా మీరు యువతల వైపు నుంచి ఆ యారో యొక్క పొజిషన్లో ఏ మార్పు వచ్చింది అనేది గమనించండి. వాట్ డూ యూ సీ నౌ? డూ యూ గెట్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్? హౌ కుడ్ దిస్ హ్యాపెన్? మీరేం గమనించారు? ఆ యారో ఇన్వర్ట్ అయినట్టుగా ఏమన్నా గమనించారా? ఇది ఏ విధంగా సాధ్యమైంది? ఈ యారో గీసింది అడ్డంగా పెట్టుకోవాలి, హారిజాంటల్ పొజిషన్లో పెట్టుకోవాలి. అది నోట్ అన్నమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇన్ ది ఫస్ట్ కేస్, when the vessel is empty, light from the arrow refracts at the curved interface, moves through the glass and enters into air. Then it again undergoes refraction on the opposite curved surface of the vessel at the other end from where we are looking and comes out into the air. In this way, light travels through two media and comes out of the vessel and forms a diminished image. ఫస్ట్ కేసులో అంటే గాజు గ్లాసులో నీళ్లు పోయకుండా దాని వెనకాల మనం ఈ యారో డ్రా చేసినటువంటి షీట్ ఉంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడింది. అది ఎందుకని అని చూసినట్టయితే ఇక్కడ ఏం జరిగింది అని మనం అబ్జర్వ్ చేసినట్టయితే లైట్ అనేది గ్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయ్యి గాజు గ్లాసులో ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఉంటుంది కదా, ఎంటర్ అయింది ఒకసారి. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎయిర్లోకి వచ్చింది. అంటే గాజు గ్లాస్ మధ్యలో ఎయిర్ ఉంది. మళ్ళీ దానిలో నుంచి మళ్ళీ అవతల వైపున మళ్ళీ గాజు గ్లాస్ యొక్క ఇంకో గోడ ఉంది. దానిలో నుంచి మళ్ళీ లైట్ రే బయటికి రావటం జరిగింది. ఈ విధంగా 2 సార్లు ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది జరిగింది. 2 మీడియా నుంచి 2 సార్లు రిఫ్రాక్షన్ అనేది జరిగిందనమాట. ఇన్ ది సెకండ్ కేస్, లైట్ ఎంటర్స్ ద కర్వ్డ్ సర్ఫేస్, మూవ్ త్రూ వాటర్, కమ్స్ అవుట్ ఆఫ్ ది గ్లాస్ అండ్ ఫార్మ్స్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సెకండ్ కేస్ తీసుకున్నట్టయితే లైట్ ఎంటర్స్ ది కర్వ్డ్ సర్ఫేస్, అంటే గాజు గ్లాస్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్లోకి లైట్ ఎంటర్ అయ్యి తర్వాత ఎందులోకి వెళ్ళింది? ఎయిర్ లేదు మధ్యలో, వాటర్ పోసాం కాబట్టి ఇక్కడ వాటర్ ఉంది. వాటర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గ్లాస్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఏర్పడింది. వెన్ ద వెసల్ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్, దెర్ ఈజ్ ఏ కర్వ్డ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 డిఫరెంట్ మీడియా. ఇక్కడ వెసల్లో వాటర్ పోసినప్పుడు ఏమైందంటే దెర్ ఈజ్ ఏ కర్వ్డ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 డిఫరెంట్ మీడియా. ఇక్కడ ఒక కర్వ్డ్ ఇంటర్ఫేస్ అనేది ఏర్పడడం జరిగింది. ఏ మీడియాలకు మధ్యలో? ఎయిర్ అండ్ వాటర్, ఎయిర్కిను వాటర్కి మధ్యలో. అస్యూమ్ దట్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ బోత్ వాటర్ అండ్ గ్లాస్ ఆర్ ది సేమ్. దే ఆర్ రియల్లీ నాట్ ఈక్వల్. ఇక్కడ గాజు గ్లాస్లోకి లైట్ ఎంటర్ అయిన తర్వాత ఎయిర్లోకి రాకుండా ఎందులోకి వచ్చింది? వాటర్లోకి వచ్చింది. ఈ ఎయిర్ యొక్క ఈ గాజు గ్లాస్ యొక్క వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ దాదాపుగా సమానంగా ఉండటం వలన అది ఒక మీడియంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఎయిర్ అనేది ఒక మీడియంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా రావడం అనేది జరిగింది. అది ఈ కాన్సెప్ట్. దీని మీద క్వశ్చన్ అట్లా అడగచ్చు అన్నమాట.